ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో క్యాన్సర్తో బాధపడి బయటపడిన సెలబ్రిటీస్ ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకప్పటి హీరోయిన్ గౌతమి బ్లడ్ క్యాన్సర్తో ఎంతో బాధపడ్డారు. 6 సంవత్సరాల పాటు కీమోథెరపీ ట్రీట్మెంట్ తీసుకొని క్యాన్సర్ నుంచి ఈవిడ బయటపడ్డారు. అంతేకాకుండా గౌతమి గారు ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా ఎంతోమంది క్యాన్సర్ ఉన్న వ్యక్తులకు దానిపై ఒక అవగాహనను కల్పిస్తున్నారు. అలాగే క్యాన్సర్ నుంచి బయటపడడం మరొక హీరోయిన్ సోనాలి బిందే. ఈమె కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన మురారి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఈమె పెళ్ళైన తర్వాత సినిమాలు తీయడం మానేశారు. ఈవిడకు 2018 సంవత్సరంలో మెటాస్టాటిక్ అనే క్యాన్సర్ ఉన్నట్టు తెలిసింది. అప్పుడే సోనాలి బింద్రే మనోధైర్యంతో ట్రీట్మెంట్ చేయించుకొని ఆ క్యాన్సర్ నుంచి బయటపడ్డారు. అలాగే మరొక బాలీవుడ్ హీరోయిన్ మనుషా కొయిరాలకు అండాశయ క్యాన్సర్ ఉన్నట్టు 2012లో తెలిసిందే. అప్పుడు ఆమె కుమిలిపోకుండా మనోధైర్యంతో దానిని ఎదుర్కొనే ట్రీట్మెంట్ చేయించుకొని దాని నుంచి బయటపడ్డారు. అలాగే యమదొంగ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మమతా మోహన్ దాస్ కూడా క్యాన్సర్ ఉన్నట్టు తెలిసిందే. అప్పుడు ఆమె అమెరికా వెళ్ళి 7 సంవత్సరాల పాటు అక్కడే ట్రీట్మెంట్ చేయించుకొని ఆ క్యాన్సర్ నుంచి బయటపడ్డారు. అలాగే మహేష్ బాబు గారు తీసిన టక్కరి దొంగ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన లీసారే గారికి కూడా తెల్ల రక్త కణాలకు సంబంధించిన క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ క్యాన్సర్ నుంచి ప్రాణాలతో బయటపడడం అంత సాధ్యమైన పని కాదని ఎంతోమంది డాక్టర్లు ఆమెతో చెప్పారు. అయినా ఆవిడ ఆ క్యాన్సర్తో పోరాడి దాని నుంచి బయటపడింది. అలాగే హంసానందిని గారికి కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చింది. ఈమె తల్లి కూడా ఈ క్యాన్సర్తోనే పోరాడి తన ప్రాణాలను కోల్పోయింది. ఈమె మాత్రం ఆ క్యాన్సర్తో పోరాడి దాని నుంచి బయటపడగలిగింది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.